నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిత్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్, న్యూమరాలజీలో పేర్లని బట్టి ఎట్లా ఉంటుంది? కొన్ని కామన్ నేమ్స్ ని తీసుకుని మీ ప్రెడిక్షన్స్ అవి అందిస్తూ ఉన్నారు. మనం చాలా పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీను పేరు గురించి కానీ, పద్మజ పేరు గురించి కానీ, ఇట్లా చాలా నేమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ద కామన్ నేమ్స్ రాంబాబు. రాంబాబు అనేది చాలా చాలా విరివిగా వినిపించేటటువంటి పేర్లు. ఊర్లలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా 10 మందిలో ఒక 4 ఉంటారేమో రాంబాబులు అని అనిపిస్తుంది. అంటే వాళ్ళకి బై బర్త్ రాంబాబు అని పెట్టకపోయినా రామారావు అనో రామకృష్ణనో ఇంకేదన్నా పేరు రాంబాబులు అయిపోతారు. రాంబాబు రాము అయిపోతుంది ఈ పేరు. కొన్ని సినిమాల్లో కామెడీ కూడా చేశారు ఈ పేర్లని. బట్ ఎండ్ ఆఫ్ ది డే రామచంద్రమూర్తి పేరు. కానీ రాంబాబు అని మార్పు గనక ఒకవేళ వచ్చినా, ఒకవేళ వాళ్ళ పేరే రాంబాబు అని గనకుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం చెప్పండి సార్. తప్పకుండా. ఇప్పుడు రాము అని పిలిచిన 4 అక్షరాలకి 4వ నెంబరు. రాము అని పిలిచిన జీవితం ఎదుగు బొదుగు లేని జీవితం అయిపోతుంది. రాంబాబు అనే పేరు 7 అక్షరాల పేరు ఏంటి, దీంట్లో నెంబర్ వచ్చేసి హై టెన్షన్ నెంబరు, డెత్ నెంబరు, ఇవన్నీ ఉంటాయి. సో అందువల్ల వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, ఒకటి తేనెటీగ లాంటి జీవితం. అంటే కష్టపడి ఊరంతా మకరందాన్ని సేకరించి ఓ చోట జమ చేస్తే వేటగాడు వచ్చి ఆ తేనెను కొట్టుకుపోతాడు. అట్లాగే వీళ్ళు కుటుంబం కోసం ఆ పని చేసుకొని రూపాయి సంపాదించి కూడబెట్టి, సో వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసినా వాళ్ళకు వచ్చేది కుటుంబ సభ్యుల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండదు. ఇంకో రకంగా చెప్పాలంటే రాంబాబు జీవితం గానుగెద్దు చాకిరి, తిరగడమే గానుగెద్దు చాకిరి. సో చాకిరి చేస్తుంటారు, అభివృద్ధి అనేది ఉండదు. టెన్షన్స్, పడే కష్టం ఎప్పుడూ పడుతూ ఉంటారు. నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు. ఆర్థికంగా పడతారు, ఆరోగ్యంగా పడతారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. పగవాడికి కూడా ఈ పేరు పెట్టకూడదని నేను చెప్తాను. సో ఈ రాంబాబు అనే పేరు లేదా రాము అనే పేరు మనం పగవాడికి కూడా ఈ పేరు పెట్టకూడదు. అంటే RAMUలో ఉన్న దోషం ఇది, RAMBABUలో ఉన్న దోషం. ఇక వీళ్ళు జీవితాంతం కష్టపడి చేస్తూ, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఉన్నదే వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతుంటారు. వీళ్ళు ఎక్కువగా డ్రైవర్లు, ప్లంబర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉంటారు. ఎందుకంటే అందులో ఉన్న నెంబర్ వాళ్ళకి అదే గొప్పగా, అదే దీనిగా ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆ డ్రైవర్లో రాంబాబు అనేవాడు ఈ 10 మందిలో లీడర్ లాగా కనపడుతూ ఉంటాడు. వాడికి అదే సాటిస్ఫాక్షన్, నేను వీళ్ళందరికీ నాయకుడిని అనుకుంటాడు. కానీ తన అదృష్టం ప్రకారం తన జీవితంలో తను ఎంత కోల్పోయాడు అనేది అతను తెలియదు. ఇదే రాంబాబుకి అయితే కెరియర్ లో మాత్రం ఖచ్చితంగా ఎదుగు బదుగు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. బట్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది సార్ రాంబాబు అని పేరు పెట్టుకున్న వాళ్ళకి? గొప్పగా ఏముండదు. ఎందుకంటే ఈ పేరులో ఉన్న నంబర్ వల్ల వైఫ్ పేరు కూడా రాంగ్ నంబర్లోనే వస్తుంది. ఎట్లాంటి పేర్లు రావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ పద్మ, లక్ష్మి ఇలాంటి పేర్లే వస్తాయి. ఉదాహరణకి లక్ష్మి అనే పేరు ఉందనుకోండి, రాంబాబుకి లక్ష్మి అనే పేరు ఉందనుకోండి, ఈ రాంబాబు మీద పెత్తనం చెలాయించేదిగా ఉంటుంది. ఆవిడ పేరులో రాంగ్ నెంబర్ ఉంది, ఆవిడకి ఎప్పుడూ టెన్షన్సే ఉంటాయి, ఎప్పుడూ అనారోగ్య సమస్య ఉంటుంది. కానీ ఆవిడకి హీనంగా, ఆవిడకి లోకుగా దొరికేది ఎవడంటే మొగుడు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఈ రాంబాబు మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. అంటే ఆ నెంబర్, అంటే ఆ స్పెల్లింగ్స్లో ఉన్న కాంబినేషన్ ఏంటి, ఆ పేరులో ఉన్న నెంబర్స్ ఇలాంటి పరిస్థితులకి దారితీస్తుంది 90%. అంటే ఎక్కడో ఎక్స్ట్రీమ్గా వాళ్ళు మహర్జాతకులు అయితే తప్ప, మహర్జాతకం ఉన్నా కూడా సపోజ్ వాడు మహర్జాతకుడై వాడికి 100 కోట్ల ఆస్తుందా అనుకోండి, వాడికి 1 కోటి రూపాయలు ఆస్తుంటే అది గొప్ప అంటారా? కాదు కదా. కాదు కదా. కానీ ఈ కోటే గొప్ప అనుకునే స్థాయిలో వాళ్ళు ఉంటారు.
నాకు ఇదన్నా ఉంది కదా, ఇది లేని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు ఉమ్, అని శుష్క వేదాంతం చెప్తుంటారు. ఉమ్, సో ఈ పేరులో ఉన్న నెంబర్ వల్ల ఫ్యామిలీ వీడు ఎంత కష్టపడినా ఎంత చేసినా ఇంకా పిల్లలకి స్కూల్ ఫీజులు సరిపోలేదని, వాళ్ళకి ఇంకా అవి కొనలేదు ఇవి కొనలేదని, ఇంకా కనీసం మనకు ఓ సొంత ఇల్లు అయినా లేదని, ఇలాంటి సాధింపులు ఇలాంటి వేధింపులు వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. సో ఈ లక్ష్మి అనే పేరు ఉందనుకోండి, ఆవిడకి పేరులో ఉన్న నెంబర్ వల్ల ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఆమెకి ఇబ్బందికరమైన పరిస్థితులు, మానసికంగా శారీరకంగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రాంబాబు డైలీ మెయింటెనెన్స్గా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ఆర్థిక సమస్యల, ఆరోగ్య సమస్యలు అనేవి ఈమెకి హాస్పిటలైజేషన్కి మెడికేషన్కి కూడా అది మరింత అదనపు భారంగా మారి వీపు మీద ఓ 400 కిలోలు మూట పెడితే ఒక మనిషి ఎలా కుంగిపోతాడో అలాంటి జీవితాన్ని లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరి వీళ్ళకి ఏంటి సార్ ప్రత్యామ్నాయం? పేరుని సరిగ్గా పెట్టుకోవడమేనండి, పేరుని సరి చేసుకొని పెట్టుకోవడమే. ఎవరికైనా సరే మనకున్న మన చేతుల్లో ఉన్న ఒకే ఒక అదృష్టం, ఈ కాలంలో భగవంతుడు మనకి చూపించిన మార్గం ఈ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ద్వారా. అదే వాళ్ళ పేరుని రాంబాబు కాకుండా మనం ఏ రకంగా బాగుంటుందో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేసి కరెక్షన్ చేసే అవకాశం ఉంటే కరెక్షన్ చేసి, లేదా మార్చుకోవడం. అంటే ఇక్కడ న్యూమరాలజీ అనగానే ప్రతి వాళ్ళకి ఒక అపోహ ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ మా రికార్డ్స్లో అన్నీ ఈ పేర్లు ఉన్నాయి కదండి, పాత పేర్లు ఉన్నాయి కదా, రికార్డ్స్ లో కూడా మార్చేయాలా, ఎలా మార్చారు, రికార్డ్స్ లో ఎలా మార్చాలా, మార్చాలి? ఎలా మారుస్తాం, ఇవన్నీ అయ్యే పని కాదు కదా అనే అపోహ ఒకటి ఉంది. మీరు వేటిల్లోనూ మార్చక్కర్లేదు, దేంట్లో కూడా మార్చక్కర్లేదు. నేను చెప్పిన పేరుతో పిలిపించుకోండి, నేను చెప్పిన పేరు రాయండి, నేను చెప్పిన పేరుని వ్యవహార నామంగా పెట్టుకోండి. రికార్డ్స్లో పాత పేరు ఉంటే ఉండి పేరు కూడా మారుస్తారా సార్ వాళ్ళకి కొన్ని సందర్భాలు అవసరమైతే. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చిన్న పేర్లు ఉన్నాయనుకోండి, చిన్న పేర్లు తెలుగులో 2 అక్షరాలు ఇంగ్లీష్లో 4 అక్షరాలు ఉంటే దాన్ని మనం ఏమని కరెక్షన్ చేస్తాము? అప్పుడు దానికి ఏదో ఒకటి యాడ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఒక అబ్బాయికి సాయి చరణ్ అని పేరుంది, చరణ్ కన్నా కూడా సాయి అనేది నెగిటివ్ నెంబరు, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అందరూ సాయి అని పిలుస్తారు. ఇప్పుడు సాయి చరణ్ అనే వ్యక్తి ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా పేరు కరెక్షన్ చేసుకోవాలి? బాబు నువ్వు సాయి చరణ్ అని పూర్తిగా పెట్టుకో, లేదా సాయి అనేది వద్దు చరణ్ అనేది పెట్టుకో. ఇలాంటి సజెషన్స్ ద్వారా మనం అద్భుతమైన ఫలితాలని, అద్భుతమైన జీవితాన్ని పొందొచ్చు. అది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మాత్రమే ఇచ్చేటటువంటి సజెషన్స్. ఓవరాల్ గా అందరికీ ఒకేలాగా ఉండదు కదా, ఆబ్వియస్ గా అందరికి ఒకేలాగా ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి ఏ నెంబర్ కాంబినేషన్స్ ఉన్నాయి. పుట్టిన తేదీని బర్త్ నెంబర్ అంటాము. మీ పుట్టిన తేదీ ప్లస్ మీరు పుట్టిన నెల కలిపితే వచ్చింది లక్కీ నెంబరు. మీ పుట్టిన తేదీ, మీరు పుట్టిన నెల, మీరు పుట్టిన సంవత్సరం మొత్తం కూడితే వచ్చేది డెస్టినీ నెంబరు. ఈ నెంబర్లన్నీ ఆధారంగా ఈ 3 నెంబర్లకి ఫ్రెండ్లీ నెంబర్లో మీ సిగ్నేచర్ కానీ మీ పేరు కానీ సెట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు వాళ్ళకి జీవితంలో అదృష్టం అనేది, వాళ్ళ జీవితం అనేది నల్లేరు మీద నడకలాగా సాగుతుంది. చక్కగా హ్యాపీగా సంతోషంగా, ఏ విధమైన టెన్షన్స్, ఏ విధమైన బిగ్ బ్యాంగ్స్ లేకుండా జీవితంలో హ్యాపీగా ముందుకు సాగుతారు. రైట్ సార్, అద్భుతంగా వివరించారు. మరి మీ పేరులో కనుక రాంబాబు అనే పేరు ఉంది, లేకపోతే రాము అని ఉంది అంటే కనుక ఖచ్చితంగా కరెక్షన్ అవసరం అని ఘంటాపదంగా చెప్తున్నారు. కాబట్టి కరెక్షన్ చేయించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.